ఫ్రెండ్స్, మీరెప్పుడైనా ఇది ఆలోచించారా? పేదవాడు ఎందుకిప్పుడు పేదవాడిగానే మిగిలిపోతున్నాడు? మరియు ధనికుడు ఇంకా ఎక్కువ సంపాదనని ఎలా సృష్టించగలుగుతున్నాడని? అండ్ వీళ్ళిద్దరి మధ్య ఉండే వ్యత్యాసం అనేది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. ఇక్కడ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఈ ప్రపంచంలో 95% ఆఫ్ ద వెల్త్ అనేది కేవలం 5% ఆఫ్ ద పాపులేషన్ దగ్గర ఉంది. అండ్ మిగిలిన 5% వెల్త్ ని 95% ఆఫ్ ద పాపులేషన్ పంచుకుంటుంది. మీకు సింపుల్ గా అర్థమయ్యేలా ఒక థియరీ చెప్పాలంటే, ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ, బిల్ గేట్స్, జెఫ్ బెజోస్, ఎలాన్ మస్క్, వారన్ బఫెట్ లాంటి పెద్దవాళ్ళ దగ్గర ఉన్న డబ్బు మొత్తాన్ని ఈక్వల్ పార్ట్స్ లో డివైడ్ చేసి ఈ ప్రపంచం మొత్తం పనిచేస్తే కొన్ని సంవత్సరాల్లో మళ్ళీ ఆ డబ్బంతా వీళ్ళ దగ్గరికి మళ్ళీ తిరిగి వచ్చేస్తుందట. అది ఎలా అనుకుంటున్నారా? ఎందుకంటే వీళ్ళు చేసే బిజినెసెస్ అలాంటివి. అసలు ఈ పేద మరియు ధనిక వర్గాల మధ్య ఉండే వ్యత్యాసం ఎందుకు వస్తుందనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అండ్ వీడియో లాస్ట్ లో మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వబోతున్నాను. అదేంటంటే, ముఖేష్ అంబానీ కొడుకున్నాడు కదా, అనంత్ అంబానీ పెళ్లిలో మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి? నేను లాస్ట్ లో చెప్పబోయే విషయం అనేది మీకు 100 పుస్తకాలు చదివినా దొరకని ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. సో వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అండ్ మీకు మా కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ మా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో లెట్స్ బిగిన్ అవర్ ఎపిసోడ్. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, షారుఖ్ ఖాన్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మరియు రిచెస్ట్ యాక్టర్ ఇన్ ద హోల్ వరల్డ్. అలాంటి షారుఖ్ ఖాన్ తలుచుకుంటే సింపుల్ గా ప్రైవేట్ జెట్ కొనుక్కోగలడు కదా. అండ్ ప్రైవేట్ జెట్ కొనాలంటే దాని కాస్ట్ వచ్చేసి 400 crores వరకు ఉంటుంది. కొన్ని వేల కోట్ల ఆస్తున్న షారుఖ్ ఖాన్ ఇప్పటికీ తనకు ఒక ప్రైవేట్ జెట్ కొనుక్కోలేదు. దాని వెనుకున్న రీజన్ ఏంటి? ఆయిల్ రిఫైనరీస్ ఎక్కువ ఉన్న దేశాలు అనగానే మనకు దుబాయ్ మరియు సౌదీ గుర్తొస్తాయి. అండ్ వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ కూడా. కానీ అదే ఆయిల్ రిఫైనరీస్ ఎక్కువ ఉన్న వెనిజులా ఎందుకు ఒక పేద దేశంగా మిగిలిపోయింది? ఈ రెండు ప్రశ్నలకి సమాధానం దొరకాలంటే మనం ఈ 5 సింపుల్ మెథడ్స్ ని ఫాలో అవ్వాలి. ఈ 5 సింపుల్ మెథడ్స్ నే ముఖేష్ అంబానీని, జెఫ్ బెజోస్ ని, రతన్ టాటా లాంటి వారిని గొప్ప వాళ్ళ ప్లేస్ లో నిలబెట్టింది. ఈ 5 రూల్స్ మీ జీవితాన్ని మార్చేబోతున్నాయి. ఈ 5 రూల్స్ అనేవి ప్రతి ఒక్క ధనికుడు ఫాలో అవుతాడు. ఇవి పాటించడం వల్లే ధనికుడు మరింత ధనికుడిగా, ఇవి పాటించకపోవడం వల్లే పేదవాడు మరింత పేదవాడిగా మారిపోతున్నాడు. మరి మీ లైఫ్ ని మార్చబోయే ఆ 5 రూల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా? ఇందులో ఫస్ట్ రూల్ వచ్చేసి, డోంట్ జస్ట్ బికమ్ రిచ్, స్టే రిచ్. చాలా మంది డబ్బులు వచ్చిన తర్వాత కూడా దాన్ని హ్యాండిల్ చేసే పద్ధతి తెలియక పేదరికంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు జస్ట్ ఒక బ్యాకప్ ప్లాన్ అనేది ఎప్పటికీ రెడీ చేసుకోరు. మీరు సింపుల్ గా ఆలోచించండి, కార్ కి ఆల్రెడీ 4 టైర్స్ అనేవి ఉంటాయి. అయినా సరే కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఇంకో ఎక్స్ట్రా టైర్ ని మనకు ప్రొవైడ్ చేస్తాయి. దీని వెనుకున్న రీజన్ ఏంటి? సింపుల్ గా ఎప్పుడైనా టైర్ ప్యాచ్ అయినా లేదా పంక్చర్ అయినా సరే మనకు ఒక బ్యాకప్ టైర్ అనేది ఉంటుంది కాబట్టి. ఎప్పుడైనా లైఫ్ లో అన్సర్టెన్ సిచ్యువేషన్స్ రావచ్చు. ఒక్క స్ప్లిట్ సెకండ్ లో లైఫ్ తలకిందులైపోవచ్చు. మనకు ఒక బ్యాకప్ ప్లాన్ అనేది లేనట్లయితే మనం ఎప్పటికైనా మన లైఫ్ ని రిస్క్ లోకి నెడుతున్నట్లే. మీకు సింపుల్ మెథడ్ లో చెప్పాలంటే, ఎప్పటికీ సింక్ అవని షిప్ గా, మరి ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ షిప్స్ గా టైటానిక్ కి మంచి పబ్లిసిటీ ఇచ్చారు. కానీ ఏమైంది? అదొక ఐస్బర్గ్ ని హిట్ అవగానే సింక్ అయిపోయింది. ఈ టైంలో కొంతమంది ప్రయాణికులు సేఫ్టీ బోట్స్ ద్వారా బయటకు చేరుకున్నారు. కానీ అందులో ఉన్న ప్యాసింజర్స్ అందరినీ సేవ్ చేయడానికి కావాల్సిన సేఫ్టీ బోట్స్ అనేవి టైటానిక్ లో లేవు. ఎందుకంటే టైటానిక్ షిప్ ఎప్పటికీ సింక్ అవ్వదని దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కంపెనీ చాలా ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉంది. అండ్ కేవలం ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల 1800 మంది చనిపోయారు. ఇక్కడ కూడా వాళ్ళ దగ్గర ఎటువంటి బ్యాకప్ ప్లాన్ లేదు. ఒకవేళ బ్యాకప్ ప్లాన్ ఉన్నట్లయితే చనిపోయిన వారి లైఫ్ నిజంగా సేవ్ చేసేవాళ్ళు. ఈ ప్రపంచం అనేది ఫుల్ ఆఫ్ అన్సర్టనిటీ మరియు అన్ప్రెడిక్టబిలిటీ. అంటే ఏ నిమిషంలో ఏం జరుగుతుందన్నది ఎవరికి క్లారిటీ లేదు. పాంపాయ్ ఇటలీలోనే వన్ ఆఫ్ ద మోస్ట్ లివబుల్ సిటీస్ మరియు మోస్ట్ డెవలప్డ్ సిటీస్ గా అప్పట్లో పేరు తెచ్చుకుంది. అక్కడ నివసించే వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉండేవారు. కానీ వాళ్ళకి తెలియదు ఏంటంటే, అక్కడ కొంత దూరంలో ఒక బర్నింగ్ వాల్కెనో ఉందని. ఆ వాల్కెనో ఎప్పుడైతే అవుట్ బర్స్ట్ అయిందో ఆ సిటీ మొత్తం కేవలం ఒక్క రోజులో వానిష్ అయిపోయింది. మనం చూసుకుంటే ఏకంగా అమెరికాలో ఉన్న వరల్డ్ ట్రేడ్ సెంటర్ కూడా కేవలం ఒక్క రోజులో ఫుల్ గా మటాష్ అయిపోయింది. అండ్ ఇలా జరుగుతుందని అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ డ్రీమ్స్ లో కూడా ఇమాజిన్ చేసుకుని ఉంటారు. సో ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మీరు డబ్బుల్ని సంపాదించి రిచ్ అవడం కాదు, ఆ డబ్బుల్ని బాగా మేనేజ్ చేస్తూ మీకంటూ ఒక బ్యాకప్ ప్లాన్ ఉంచుకొని ఎప్పుడు మీ స్టేటస్ తగ్గకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇప్పుడు చెప్పినట్టుగా లైఫ్ ఇస్ ఫుల్ ఆఫ్ అన్సర్టనిటీ అండ్ అన్ప్రెడిక్టబిలిటీ. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. సో మీకంటూ ఒక క్లారిటీ ఏర్పరచుకొని ఎప్పటికప్పుడు బ్యాకప్ ప్లాన్స్ ని రెడీ చేసుకోండి. అప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా మీరు ఓవర్కమ్ చేయగలరు. చాలా మంది ఈ బ్యాకప్ ప్లాన్ ని ఇగ్నోర్ చేయడం వల్లే లైఫ్ లో చాలా లూజ్ అవుతూ ఉంటారు. అండ్ కొన్నిసార్లు డిజాస్టర్స్ గా మిగిలిపోతారు కూడా. సో బ్యాకప్ ప్లాన్ లో మీరు ఏం చేయాలంటే, మీ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది కేవలం ఒక దాంట్లో కాకుండా డైవర్సిఫికేషన్ చేయాలి. అంటే చాలా మంది ఏం చేస్తుంటారంటే, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ని ఐదర్ రియల్ ఎస్టేట్ లో, లేదా స్టాక్ మార్కెట్ లో, లేదా గోల్డ్ లో, ఇలా ఏదో ఒక సింగిల్ దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా మీ దగ్గర ఉన్న అమౌంట్ ని మీరు పర్సెంటేజ్ వైజ్ డివైడ్ చేసుకుని డైవర్సిఫై చేయండి. అంటే కొంత అమౌంట్ ని రియల్ ఎస్టేట్ లో, కొంత అమౌంట్ ని గోల్డ్ లో, కొంత అమౌంట్ ని స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న విషయం. మీరు స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? అయితే ఏంజిల్ వన్ అనేది ఒక బెస్ట్ ఆప్షన్. ఈ ఒక్క అకౌంట్ ద్వారా మీరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఐపీఓస్,
బాండ్స్, కమోడిటీస్ ఇలా అన్నిట్లోనూ ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. దీనిలో మీరు జస్ట్ 10 మినిట్స్‌లో ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. అలానే ₹100తో కూడా ఇన్వెస్ట్‌మెంట్‌ని స్టార్ట్ చేయొచ్చు. అలానే రీసెంట్‌గా వచ్చిన ఎన్నో ఐపీఓలు ఇన్వెస్టర్స్‌కి మంచి రిటర్న్స్ ఇచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్‌గా వచ్చిన వారీ ఎనర్జీస్ ఐపీఓని తీసుకోండి. వీళ్ళు 1500 పర్ రూపీస్ షేర్‌ని లాంచ్ చేశారు. బట్ ఓపెనింగ్ రోజే 2500ని చేరుకుంది. అండ్ ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ 2900. సో ఆల్మోస్ట్ జస్ట్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 20 డేస్ మీ అమౌంట్ అనేది డబుల్ అయిందనమాట. ఫ్యూచర్‌లో కూడా చాలా ఐపీఓలు వస్తున్నాయి. సో వాటిలో ఇన్వెస్ట్ చేయడం కోసం ఇప్పుడే ఏంజిల్ వన్‌లో అకౌంట్ ఓపెన్ చేసుకొని ఉంచుకోండి. అంతేకాదు దీని ద్వారా గూగుల్, టెస్లా, యాపిల్, అమెజాన్, ఫేస్‌బుక్ వంటి యూఎస్ స్టాక్స్‌లో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. అండ్ ప్రెజెంట్ ఇండియన్ మార్కెట్స్ ఎప్పుడు స్టేబుల్ గానే పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంకి ఇప్పటికి కంపేర్ చేసుకోండి. టీసీఎస్ కంపెనీ తాలూకా షేర్ ప్రైస్ కరోనా టైంలో 1700 అరౌండ్ ఉండేది. బట్ ఇప్పుడు దాని కరెంట్ మార్కెట్ ప్రైస్ 4150 రూపీస్. అంటే మీరు ఒక ₹1,00,000 అప్పుడు ఇన్వెస్ట్ చేసి ఉంటే 2,44,000 అయి ఉండేది. అంటే ఆల్మోస్ట్ డబుల్ ది ప్రాఫిట్. ఇంకా చాలా కంపెనీస్ ఎక్కువ రిటర్న్స్ ఇచ్చినప్పటికీ ఇవన్నీ ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ కాదు. మీరు ఎప్పుడైనా మార్కెట్ పడినప్పుడు ఫండమెంటల్ గా స్ట్రాంగ్ ఉన్న కంపెనీస్ లైక్ రిలయన్స్, టీసీఎస్, ఎల్ఎన్టీ, భారతీ ఎయిర్టెల్, ఐసిఐసిఐ ఇలాంటి స్ట్రాంగ్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు సేఫ్ గా ఉంటారు. ఒకవేళ మీకు డైరెక్ట్ గా స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం రిస్క్ అనిపిస్తే అట్లీస్ట్ ఏంజిల్ వన్ ద్వారా మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి. మ్యూచువల్ ఫండ్స్ లో మీకు లాంగ్ టర్మ్ వ్యూ అనేది ఉంటే 10 to 12% రిటర్న్స్ అనేవి మీరు ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇండెక్స్ ఫండ్ ని తీసుకోండి. యూటీఐ ఇండెక్స్ 50 ఫండ్ అనేది సిన్స్ ఇన్సెప్షన్ 12% రిటర్న్స్ ని కాన్స్టెంట్ గా జనరేట్ చేస్తుంది. సపోజ్ ఇదే రేషియోలో మనం ఎవ్రీ మంత్ ఒక 10,000 రూపీస్ ని సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ అంటే ఎస్ఐపి చేసామనుకోండి, అది 10 ఇయర్స్ కి 23 lakhs అవుతుంది. 15 ఇయర్స్ కి 50 lakhs అవుతుంది. 20 ఇయర్స్ కి 1 crore అవుతుంది. సో మీలో ఎవరైనా ఒక 1 crore రూపీస్ కార్పస్ క్రియేట్ చేద్దాం అనుకుంటే ఇప్పుడే ఏంజిల్ వన్ లో అకౌంట్ ఓపెన్ చేసుకొని మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. ఏంజిల్ వన్ అనేది 25 ఇయర్స్ గా ఉన్న ట్రస్టెడ్ కంపెనీ. దీనిలో 2 కోట్ల మందికి పైగా కస్టమర్స్ ఉన్నారు. అంతేకాకుండా వీళ్ళు స్మార్ట్ మనీ అనే ఆప్షన్ ద్వారా మీరు బిగినర్, ఇన్వెస్టర్, ట్రేడర్ ఎవరైనా గానీ దీనిలో ఉండే ఫ్రీ కోర్సెస్ నేర్చుకుని స్టాక్ మార్కెట్ ఎక్స్పర్ట్ గా మారచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి ఫ్రీగా డీమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఒకవేళ అకౌంట్ ఓపెనింగ్ లో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేస్తే వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేయడంలో మీకు హెల్ప్ చేస్తారు. రూల్ నెంబర్ 2, మీరు ఏదైతే ఎఫర్ట్ చేయగలరో దాన్ని మాత్రమే కొనండి. మీరు ఎఫర్ట్ చేయలేని దాన్ని అప్పు చేసి కొనొద్దు. ఒక ధనవంతుడు ఏం చేస్తాడంటే ఏదైనా ఐటమ్ కొనాలన్నా లేదా పర్చేస్ చేయాలన్నా తన ఇన్కమ్ ని బట్టి ఐటమ్ కొంటూ ఉంటాడు. అదే పేద లేదా మధ్య తరగతి వాడు ఏం చేస్తాడంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుని తన దగ్గర డబ్బులు లేకపోయినా సరే అప్పు చేసి ఐటమ్ ని కొంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ముందు చెప్పుకున్నట్లుగా షారుఖ్ ఖాన్ యొక్క నెట్వర్త్ 6,500 కోట్లు. తలుచుకుంటే 400 కోట్లు పెట్టి ఒక ప్రైవేట్ జెట్ కొనడం అనేది షారుఖ్ ఖాన్ కి పెద్ద విషయమే కాదు. కానీ ఇక్కడ మ్యాటర్ డబ్బులు ఖర్చు పెట్టడం కాదు, ఆ డబ్బుల్ని ఆలోచించి సరిగ్గా ఖర్చు పెట్టడం. డబ్బులు సంపాదించిన ప్రతిసారి షారుఖ్ ఖాన్ కి 2 ఆప్షన్స్ కనిపించేవంట. ఒకటి ఐదర్ ప్రైవేట్ జెట్ కొనుక్కోవడం లేదా ఫిలిమ్స్ ఆర్ వేరే ఏదైనా బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయడం. షారుఖ్ ఖాన్ ఎప్పుడు కూడా రెండో మార్గాన్నే ఎంచుకునేవాడు. దీనివల్ల ఏమవుతుందంటే బిజినెస్ లో ఇన్వెస్ట్ చేసిన మనీ అనేది ఎప్పటికైనా రిటర్న్ అవుతుంది. అదే ఒక ప్రైవేట్ జెట్ కొనడం వల్ల తన ఖర్చులు అనేవి రోజు రోజుకి పెరుగుతాయి తప్ప తనకి రిటర్న్ అమౌంట్ ఏమీ రాదు. సో అందుకనే షారుఖ్ ఖాన్ ఇప్పుడు ఒక స్మార్ట్ ఇన్వెస్టర్ గా పరిగణించబడతాడు. అదే మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం చేస్తాం, మనకు 30,000 శాలరీ వచ్చింది అనుకోండి, అందులో 20,000 డౌన్ పేమెంట్ చేసి 6,000 రూపాయలు ఈఎంఐ పెట్టి మరి ఐఫోన్ ని కొంటూ ఉంటాం. ఐఫోన్ అనేది నిజంగా మనకు అవసరమా లేదా అన్నది మనం ఆలోచించుకోం. పక్కోడు కొన్నాడు మనకే ఉండాలి, మన వాడి దగ్గర ఎప్పుడు తక్కువ అవ్వకూడదనే మెంటాలిటీలో మనం కూడా అప్పు చేసి మరీ కొనేస్తూ ఉంటాం. సో మనలో ఉండే ఈ మెంటాలిటీయే మనల్ని పేద మరియు మధ్య తరగతిలో ఉండిపోయేలా చేస్తుంది. మీరు ఒక సింపుల్ క్యాలిక్యులేషన్ వేసుకోండి. 6,500 కోట్లు ఉన్న షారుఖ్ ఖాన్ 400 కోట్లు పెట్టి ప్రైవేట్ జెట్ కొనడానికి ఆలోచిస్తున్నాడు. అలాంటిది మనం 12 lakh per annum శాలరీ ఉంటే 25 lakhs అప్పు చేసి మరీ ఒక కార్ని కొంటాం. అంటే మనం దేన్ని ఎఫర్ట్ చేయగలమో చూడట్లేదు, దేన్ని కొనగలమో మాత్రమే చూస్తున్నాం. దీనివల్ల ఏమవుతుంది, చేసిన అప్పులకి ఈఎంఐ కట్టేసరికే మన జీవితం తెల్లారిపోతుంది. సో నెక్స్ట్ టైం ఏదైనా వస్తువు కొనేటప్పుడు మనం దీన్ని ఎఫర్ట్ చేయగలమా లేదా అన్నది ఆలోచించుకొని మరీ కొనండి. ఎందుకంటే ఏనుగుని కొనడం కష్టం కాదు, ఏనుగుని పెంచడం కష్టం. సో నెక్స్ట్ టైం ఏదైనా కొనేటప్పుడు ఆలోచించి కొనండి. రూల్ నెంబర్ 3, సేవింగ్స్. మన పెద్దవాళ్ళందరూ మనకు సింపుల్ గా ఒకటే చెప్తుంటారు, అదేంటంటే మనీ సేవ్డ్ ఇస్ మనీ ఎర్న్డ్. 1920వ సంవత్సరంలో వెనిజులా దేశంలో ఆయిల్ మైన్స్ ఉన్నాయన్న విషయం తెలిసింది. అండ్ 1960s వచ్చేసరికి వెనిజులా వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ గా నిలిచింది. అప్పుడు వెనిజులా గవర్నమెంట్ ఎంత రిచ్ అయిందంటే ప్రతి వస్తువు మీద సబ్సిడీ ఇవ్వాలని డిసైడ్ చేసుకుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కన్నా చీపర్ కాస్ట్ కే వాళ్ళకి ప్రొడక్ట్స్ దొరకడం మొదలయ్యాయి. 1980వ సంవత్సరం వచ్చేసరికి వాళ్ళ ఇన్కమ్ ఏదైతే ఉందో ఆయిల్ నుంచి తగ్గడం మొదలైంది. అండ్ ఈ సబ్సిడీస్ ని గవర్నమెంట్ అలాగే రన్ చేస్తుంది. సో గవర్నమెంట్ లోన్ తీసుకోవడం స్టార్ట్ చేసింది.
అండ్ లోన్ రీపేమెంట్ సరిగ్గా చేయకపోయేసరికి దాని మీద ఇంట్రెస్ట్ మరియు పెనాల్టీస్ పడడం స్టార్ట్ అయ్యాయి. అండ్ వెనిజులా కరెన్సీ ఎంత పడిపోయిందంటే మన జేబులో ఉన్న ఒక రూపాయి అక్కడ 4.5 lakh బోలివర్తో సమానం. కొన్ని సంవత్సరాల క్రితం వన్ ఆఫ్ ద రిచెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్ గా ఉన్న వెనిజులా ఇప్పుడు వేరే కంట్రీస్ మీద డిపెండ్ అవుతుంది. లిటరల్ గా చెప్పాలంటే వాళ్ళని అడుక్కొని బతుకుతుందని చెప్పొచ్చు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా డబ్బులు ఉన్నాయని చెప్పేసి ఫ్రీ సబ్సిడీస్ ఇస్తున్న కొద్దీ మన మీద బర్డెన్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో మన దగ్గర ఉన్న డబ్బుల్ని జాగ్రత్తగా సేవ్ చేసుకోవాలి అండ్ సేవ్ చేసిన డబ్బుల్ని అంతే జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలి. సో మీ దగ్గర ఉన్న డబ్బుని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేస్తే అదే మీకు తరతరాలు అనుభవించే వెల్త్ ని క్రియేట్ చేస్తుంది. రూల్ నెంబర్ 4, ఆపర్చునిటీని ఎప్పుడు వదులుకోవద్దు. ఎందుకంటే అవకాశం అనేది చాలా రేర్ గా వస్తుంది అండ్ ఒకసారి వచ్చిందంటే దాన్ని ఎప్పటికీ వదలకూడదు. మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు మనకి ఎవడైనా ఫుల్ టాస్ బాల్ వేసాడు అనుకోండి, దాన్ని ఖచ్చితంగా 6 కొట్టాలి కదా. అండ్ మీకు సఫిషియెంట్ నాలెడ్జ్ ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆపర్చునిటీని వదలకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ రియల్ ఎస్టేట్ ని తీసుకోండి. చాలా మంది అప్పట్లో రియల్ ఎస్టేట్ మీద సరిగ్గా నాలెడ్జ్ పెంచుకొని తక్కువ రేట్కి ఉన్నప్పుడు ల్యాండ్ ని కొన్నారు అండ్ ఇప్పుడు అది బంగారం కింద మారింది. గజం 100 రూపాయలు కొని ఇప్పుడు గజం 1,00,000 రూపాయలు అమ్ముతున్నారు. దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి, అప్పట్లో వాళ్ళ ఆపర్చునిటీని పట్టుకున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్స్ ఆ వెల్త్ ని ఎంజాయ్ చేయగలుగుతున్నారు. సో అవకాశాన్ని ఎప్పుడు వదలొద్దు. అండ్ రూల్ నెంబర్ 5 వచ్చేసి స్టాప్ కాపీయింగ్, స్టే రిచ్. మనందరికీ అనంత్ అంబానీ పెళ్లి గుర్తుంది కదా. ముఖేష్ అంబానీ చాలా గ్రాండ్ గా అనంత్ అంబానీ పెళ్లి చేశాడు. అండ్ మనలో చాలా మంది పెళ్లికి సంబంధించిన న్యూస్ గానీ అప్డేట్స్ గానీ టీవీ మరియు ఇన్స్టా రీల్స్ లో ఎప్పటికప్పుడు చూస్తూనే ఉండేవాళ్ళం. అండ్ మనలో చాలా మంది కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ అవి చూసి మన పెళ్లి కూడా ఇలానే చేసుకోవాలని అనుకుంటూ ఉంటాం. ముఖేష్ అంబానీ బాస్, ముఖేష్ అంబానీ నెట్వర్త్ లో 5,000 కోట్లు ఖర్చు పెట్టినా సరే 1% కూడా ఖర్చు అయినట్లు కాదు. ఒక 2 లక్షలు షేర్వాణి వేసుకోవాలనుకున్నా సరే మనం అప్పు చేసి బ్యాంకుల చుట్టూ వడ్డీలు కడుతూనే ఉండాలి. అదే అంబానీ 200 కోట్లు షేర్వాణి వేసుకున్నా సరే అసలు ఫరక్ పడదు. కాబట్టి ఇలా రిచ్ గా జరిగే ఈవెంట్లన్నింటినీ మన లైఫ్ తో కంపేర్ చేసుకుని మనం కూడా ఇలాగే చేయాలనుకోవడం మూర్ఖత్వం అవుతుంది. సో రిచ్ గా బతికే వాళ్ళని ఎప్పుడు కాపీ చేయొద్దు. సో నాకు తెలిసి 5 రూల్స్ అనేవి మీ లైఫ్ లో చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత ఎంతో కొంత ఫైనాన్షియల్ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకున్నట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ని కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు.